కంటోన్మెంట్ ఉప ఎన్నికల విజయంతో గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ ఖాతా తెరిచింది. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ విజయం సాధించడంతో జోష్ మరింత పెరిగింది. గత 10 ఏళ్లలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కంటోన్మెంట్ను ఏమాత్రం అభివృద్ధి చేయలేదని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కంటోన్మెంట్ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తామని చెబుతున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్తో మా ప్రతినిధి నుమాన్ ఫేస్ టు ఫేస్. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో శ్రీ గణేష్ ఘన విజయం సాధించారు. శ్రీ గణేష్ గారు ఉన్నారు. శ్రీ గణేష్ గారితో మాట్లాడదాం. శ్రీ గణేష్ గారు దాదాపు మంచి విజయం సాధించారు. ఎన్నో ఏళ్ల మీ కళ సాకారమైంది. కంటోన్మెంట్ ప్రజలకు కూడా అనేక హామీలను వాగ్దానాలు ఇచ్చారు ఈ ఉప ఎన్నికలో. సో ఏం చెప్పబోతున్నారు? ఏదైతే నేను కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో మంచి చేయాలని, డెవలప్మెంట్ చేయాలని ఆశించినానో దానికి నా సొంతంగా ఇన్ని రోజులైతే నా ఓన్ ఫండ్స్ తోటి ఎంతవరకు అయితే చేయగలిగిన అంతవరకు చేయగలిగినాం. కానీ ఇంకా బ్రహ్మాండంగా ప్రజలు ఆశిస్తున్న విధంగా అవసరాలకు అనుగుణంగా డెవలప్మెంట్ జరగాలంటే మాత్రం ఎమ్మెల్యే అయితేనే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ ఎమ్మెల్యే కావాలనేసి వాళ్ళకి అధికారికంగా సేవ చేయాలని ప్రయత్నించినందుకు ఈరోజు ఈ ఫలితం దక్కడంలో ముఖ్య పాత్ర ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్లస్ మనం గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు టికెట్ ఇవ్వడంతో పోటీ చేయగలిగాను కాంగ్రెస్ పార్టీ నుంచి. ఎందుకంటే ప్రజలందరూ ఈరోజు ఎలక్షన్స్ అన్ని రిజల్ట్స్ చూసిన తర్వాత చెప్పారు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న ప్రజాపాలనను చూసి వాళ్ళు ఏదైతే ఎలక్షన్గా ముందు మేము హామీలు ఇచ్చామో హామీలన్నీ నెరవేరుస్తున్నందుకు, ఆ సంక్షేమ పథకాలు అందరికీ దక్కుతున్నందుకే ఈరోజు కంటోన్మెంట్ ప్రజలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఓటేసి గెలిపించినందుకు వారికి అధిష్టానానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇప్పటివరకు గ్రేటర్ పరిధిలో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేనటువంటి కాంగ్రెస్ మీ గెలుపుతో మరింత ఊపు తెచ్చుకుందంటారా? ఊపు ఆల్రెడీ ఉన్నది. నా గెలుపు ఏం లేదు. ఆల్రెడీ ఎట్లకైనా ఎవరు నిలబడ్డా కూడా కాంగ్రెస్ పార్టీ చూసి ఓటేశారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి గారు కూడా ఎలక్షన్ ప్రచారంలో వచ్చినప్పుడు కూడా కంటోన్మెంట్ బోర్డుని మెర్జ్ చేస్తా అని, ఇక్కడ స్థానికులు ఎన్నో సంవత్సరాల నుంచి పట్టాల సమస్యలు కూడా తీస్తా అని, ముఖ్యంగా మా మహిళామణులు చాలా ఇబ్బంది పడుతున్నారు వాటర్ ఇష్యూస్ తోటి. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ అంతా వాటర్ వచ్చినా కూడా కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్లో ఉన్న వాళ్ళకి నీళ్ళు 5-6 రోజులకు ఒక్కసారి వస్తుంది. నీళ్ళ ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి నీళ్ళ ఇబ్బందులు కూడా తొలగిస్తామని చెప్పడం జరిగింది. నేను ఎమ్మెల్యేగా వ్యవహరిస్తాను. మన ముఖ్యమంత్రి గారికి వారిక్కడ ఎంపీగా ఉండే కాబట్టి స్థానిక సమస్యలు, స్థానిక అవసరాల మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. ఎక్కడ లేని విధంగా కంటోన్మెంట్ చరిత్రలో ఈనాటి వారికి 200 ఎకరాలు కంటోన్మెంట్ బోర్డ్ ల్యాండ్, ఆర్మీ ల్యాండ్ ఎక్స్చేంజ్ చేసిన ఘనత లేదు, దాఖలనే లేదు. అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు 100 రోజులనే ఈ ఎలివేటెడ్ కారిడార్ శంకుస్థాపన చేసిరంటే, భూ బదలాయింపు చేసి స్కై ఓవర్లు కట్టగలిగారు. అనేక సంవత్సరాల నుంచి మనం ఇప్పుడు ఎక్కడైతే ఉన్నామో అక్కడి నుంచే కేసీఆర్ గారు 100 సార్లు కూడా ఆయన ఫామ్ హౌస్కి పోయినప్పుడంతా ఆయన ఏమంటుండే, ఈ ట్రాఫిక్ సమస్య తీర్చడానికి నేను ఎలివేటెడ్ కారిడార్ కడతాను, స్కై ఓవర్లు, ఫ్లైఓవర్లు కడతాను, ట్రాఫిక్ సమస్య పరిష్కరిస్తానని 10 సంవత్సరాలు చెప్పి ఆయనతో సాధ్యం కాంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో 100 రోజులు సాధించినందుకే ఈరోజు వారి మీద నమ్మకంతో పట్టాలు కూడా వస్తుంది. ప్రతి డెవలప్మెంటు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతాయని ఆశించి నమ్మి ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈ యొక్క గెలుపుకు సహకరించిన కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, మా అన్న మైనంపల్లి హనుమంత్ అన్న గారు, సొంత తమ్ముడికి ఎట్లా కష్టపడతాడో ఎలక్షన్లో పోటీ చేస్తే అంత కష్టపడి సతీష్ అన్న ఇంటికి వచ్చి, ప్రతి నాయకుల ఇంటికి వచ్చి, కార్యకర్తల ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరికి నాకు ఈ విజయానికి సహకరించిన కాంగ్రెస్ నాయకులకి, కార్యకర్తలకి, ముఖ్యంగా ఈ కాలనీ వాసులందరూ నా మీద నమ్మకంతో నన్ను ఆశీర్వదించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, కంటోన్మెంట్.